ఫ్రెండ్స్, ఇది OnePlus 11R. ఈ మొబైల్కి రీసెంట్గా OxygenOS 15 బీటా వర్షన్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇందులో వీళ్ళు కొన్ని ఏఐ ఫీచర్స్ని అయితే యాడ్ చేశారనమాట. సో ఇప్పుడు నేను ఈ ఏఐ ఫీచర్స్ గురించి అయితే చెప్తాను. ఎవరైతే OnePlus యూజర్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ ఏఐ ఫీచర్స్ గురించి అయితే తెలుసుకోవాలి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఈ ఏఐ ఫీచర్స్ని వీళ్ళు నోట్స్ యాప్లో అండ్ అలాగే ఫోటోస్ యాప్లో డిఫాల్ట్ సిస్టమ్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కదా మనకి, అందులో అయితే యాడ్ చేశారనమాట ఈ ఏఐ ఫీచర్స్. అండ్ ఇంకా అలాగే డిఫాల్ట్ గా మనకి వాయిస్ రికార్డింగ్ యాప్ ఉంటుంది కదా, అందులో కూడా యాడ్ చేశారనమాట. ఈ మూడిట్లో మీరు ఏఐ ఫీచర్స్ అయితే చూస్తారు. ఫస్ట్ మనం ఎడిట్ ఆప్షన్ లో వచ్చిన ఏఐ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు ఫోటోస్ యాప్ ఓపెన్ చేయండి. ఫోటోస్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఎడిట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇప్పుడు రైట్ సైడ్ లో ఉన్నాయి కదా, ఇవన్నీ కామన్ ఫీచర్స్ అనమాట. ఇంతకు ముందు Android 14 లో ఉన్న ఫీచర్స్ ఇవన్నీ. ఇక్కడ మనకి ఏఐ ఎడిటర్ అని చెప్పేసి మల్టీ కలర్ లో ఒక ఫీచర్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు 4 ఏఐ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఏఐ డీటెయిల్డ్ బూస్ట్ అండ్ ఏఐ ఎరేజ్ అండ్ ఏఐ అన్బ్లర్ అండ్ అలాగే ఏఐ రిఫ్లెక్షన్ ఎరేజర్ అనమాట. సో ఇవి ఏఐ ఫీచర్స్ అనమాట. ఫస్ట్ మనం ఏఐ డీటెయిల్ బూస్ట్ గురించి మాట్లాడుకుంటే దీనిపైన ట్యాప్ చేసాం అనుకోండి, మీ ఫోటో బ్లర్ ఉంది అనుకోండి, ఆ ఫోటోని లో క్వాలిటీ నుండి హై క్వాలిటీకి అయితే కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. లైక్ రెమినీ యాప్ లాగా అనమాట. మనం ఫోటోని ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, కింద కంపేర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఈ ఫీచర్ని యాడ్ చేయకముందు ఎలా ఉంది, యాడ్ చేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్ గా అయితే అర్థమైపోతుంది. అండ్ ఏఐ ఎరేజర్ పైన ట్యాప్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇందులో ఒకటి స్మార్ట్, ఇంకొకటి పెయింట్, ఇంకొకటి రిమూవ్ పీపుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ డ్రా చేయమని చెప్తుంది. డ్రా చేసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లో ఇది రికగ్నైజ్ చేసి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని అయితే రిమూవ్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ అయితే ఇది బీటా అప్డేట్ కాబట్టి మనకి అన్ని ఫీచర్స్ యాక్యురేట్గా అయితే వర్క్ అవ్వట్లేదు. స్టేబుల్ వర్షన్ వచ్చిన తర్వాత అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి అనమాట. సో అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ ఏఐ అన్బ్లర్ అని కనిపిస్తుంది కదా, ఇది నార్మలే. ఫస్ట్ ఫీచర్ ఒకటి చెప్పా కదా, ఏఐ బూస్ట్ అని చెప్పేసి. సో అదే ఫీచర్ అనమాట. ఇది అన్బ్లర్ చేస్తుంది అనమాట. మన ఫోటో బ్లర్ అయితే అన్బ్లర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏఐ రిఫ్లెక్షన్ ఎరేజర్ అని కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీ ఫొటోస్లో ఏమైనా రిఫ్లెక్షన్స్ ఉన్నాయనుకోండి, వాటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. లైక్ మీ ఫేస్ పైన ఏమైనా షాడోస్ లాంటివి పడినా సరే వాటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇది ఏఐ రిఫ్లెక్షన్ ఎరేజర్. నెక్స్ట్ మీరు నోట్స్ యాప్ ఓపెన్ చేయండి. మీరు ఏదైనా సేవ్ చేసి పెట్టుకున్న నోట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ డౌన్ లో మీకు 4 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన ట్యాప్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. చూడొచ్చు మీరు, ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫార్మేట్, క్లీనప్, పాలిష్ అండ్ కంటిన్యూ రైటింగ్ అండ్ అలాగే ఎలాబరేట్, షార్ట్ అండ్ ఫార్మల్, క్యాజువల్. సో ఈ ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఏఐ ఫీచర్స్ అనమాట. అండ్ మీరు ఇక్కడ ఫార్మేట్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా మీరు టైప్ చేసి పెట్టుకున్న టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టెక్స్ట్ ఫార్మేట్ ఏంటి, ఆ టెక్స్ట్ లో అసలు ఆ కాంటెంట్ దేని గురించి అనేది మీకు సింపుల్ గా చిన్న సమ్మరీ అయితే ఇచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకా క్లీనప్ పైన క్లిక్ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ ని మీరు స్టోర్ చేసుకున్నారు అనుకోండి, అందులో కొంచెం సోది ఉంది అనుకోండి, దాన్ని తీసేసి మీకు క్లీనప్ చేసి మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. సో క్లీనప్ ఆప్షన్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది. అండ్ పాలిష్ ఆప్షన్ ఉంది కదా, ఇది కూడా సేమ్ అనమాట. సేమ్ రెండు ఒకేలా అయితే వర్క్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కింద కంటిన్యూ రైటింగ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఇప్పుడు మీరు ఏదైనా రాసి సగం వరకు రాసి వదిలేశారు అనుకోండి, లైక్ ఏదైనా స్టోరీ కానీ ఏదైనా సగం వరకు రాసి వదిలేస్తే మీరు రాసిన దానికి ఏఐ అయితే కంటిన్యూ చేస్తుంది అనమాట. కంటిన్యూ రైటింగ్ పైన ట్యాప్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఎలాబరేట్ మీద క్లిక్ చేస్తే మీ టెక్స్ట్ ని అది ఎలాబరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు లైక్ నేను హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను కదా, సో అది హ్యాష్ ట్యాగ్స్ ని మాత్రమే ఎలాబరేట్ చేస్తుంది, టెక్స్ట్ ని అయితే ఎలాబరేట్ చేయదు. ఒకసారి చూడండి మీరు. సో ఈ విధంగా ఎలాబరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు, దానికి రిలేటెడ్ ఇంకా హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలనుకున్నారు అనుకోండి, ఈ నోట్స్లో ఈ ఫీచర్ని యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది హ్యాష్ ట్యాగ్స్ని అయితే జనరేట్ చేసేస్తుంది. అండ్ షార్ట్ అండ్ పైన క్లిక్ చేస్తే అసలు ఈ మ్యాటర్ దేని గురించి ఉందనేది మీకు 2-3 లైన్స్లో అయితే చెప్పేస్తుంది అనమాట ఏఐ. అండ్ ఇంకా ఫార్మల్, క్యాజువల్ ఉన్నాయి కదా, ఇవి కూడా సేమ్ అనమాట. నార్మల్గా మీ కంటెంట్ ఏంటిది అనేది ఒక 2-3 లైన్స్లో అయితే చెప్తుంది అనమాట. నెక్స్ట్ మీరు వాయిస్ రికార్డింగ్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు రికార్డ్ చేసిన ఆడియోస్ అన్నీ ఉంటాయి కదా, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సమ్మరైజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మనం రికార్డ్ చేసిన దాన్ని టెక్స్ట్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేసి ఒక సమ్మరీ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ సమ్మరైజ్ పైన ట్యాప్ చేయగానే లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద స్టార్ట్ బటన్ ఉంటుంది అనమాట, దానిపైన ట్యాప్ చేయగానే మనకి సమ్మరీ అయితే జనరేట్ అయిపోద్ది అనమాట. మీరు స్క్రీన్ పైన టాప్ లో చూడొచ్చు, లైవ్ అలర్ట్స్ లో మనకి జనరేటింగ్ అని చూపిస్తుంది. ఈ విధంగా జనరేట్ అయ్యి విత్ ఇన్ సెకండ్స్ లో మనకి స్టెప్ బై స్టెప్ సమ్మరీ అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు నచ్చిన లాంగ్వేజ్ లో సమ్మరీని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది OnePlus 11R కి OxygenOS 15 లో వచ్చిన ఏఐ ఫీచర్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.